ఆర్ యూ రెడీ టు గెట్ స్టార్టెడ్ ఆర్ డూ యూ నీడ్ టు సీ ద ప్లాన్ అగైన్? సార్ మీకు నేను చెప్పింది అర్థమైందా, మీకు నచ్చిందా, మరి ప్రొడక్ట్స్ తీసుకుంటారా, మళ్ళీ ఏమైనా చెప్పమంటారా, ఒకసారి మళ్ళీ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయమంటారా, బిజినెస్ ప్లాన్ అర్థమైందా, మా ప్రొడక్ట్స్ గురించి నచ్చినాయా అని చెప్పి ఎదుటి వ్యక్తిని మనము అతను కన్విన్స్ చేయడో లేదో మనము తిరిగి ప్రశ్నిస్తాం కదా, అలాంటి ప్రశ్నలో ఇవి ఒకటి. నెక్స్ట్, హూ హ్యావ్ యూ బీన్ థింకింగ్ అబౌట్ దట్ యూ వుడ్ లైక్ టు స్పూనర్? అంటే నేను ఎంత చెప్పినా కొంతమంది వినడు, ఎంతమంది చెప్పినా, కానీ వాడికి ఒక గాడ్ ఉంటాడు, అంటే తనకి చెప్పే వ్యక్తి ఒకడు ఉంటాడు, వాడు చెప్తే మాత్రం. కాబట్టి అలాంటి వ్యక్తి ఎలా చెప్పించాలని కూడా మనకి తెలియాలి. నెక్స్ట్, క్లోజింగ్ క్వశ్చన్. సాధారణంగా ముగింపు ప్రశ్నలు ఎలా అడుగుతామంటే వాట్ బెనిఫిట్స్ ఆఫ్ ది బిజినెస్ అట్రాక్ట్ యూ ది మోస్ట్? అయితే ఇక్కడ వెస్టేజ్లో జాయిన్ అవ్వాలంటే నేను చెప్పినట్లు నీకు అత్యంత ఆకర్షణీయంగా ఏమి ప్రశ్నలు ఉన్నాయి అంటే నేను చెప్పినట్లు నేను బాగా అట్రాక్ట్ చేసినవి ఏంటి? చాలామంది చెప్తారు వెస్టేజ్లో నాకు బాగా అట్రాక్ట్ చేసింది 3 జనరేషన్. అవునా కదా, చాలా మంది అంటారు కదా. సో మనం అడగాలి. అలాగే దీంట్లో ఏమైనా వచ్చిందంటే సార్ నాకు 3 జనరేషన్ ఇన్కమ్కి తెలియదు కానీ ప్రొడక్ట్స్ మాత్రం బాగున్నాయి సార్. సో వాడికి ఏమి ఇచ్చిందో మీరు అడుగుతూ ఉండాలి. రెండోది, వుడ్ యూ లైక్ టు బై ప్రొడక్ట్స్ ఆన్ మై ఐడి ఆర్ యువర్ ఐడి? సో కొంతమంది చెప్తారు సార్ ఇప్పుడు అన్ని ప్లాన్ చేస్తేనే ప్రొడక్ట్స్ బాగానే ఉన్నాయి, కొనుక్కోవాలనుకుంటున్నారు, మీరు సొంతంగా మీరు ఐడి వేసుకుంటారా లేదంటే నా ఐడి మీద ఇవ్వనా? కొంతమంది చెప్తారు సార్ మా ఆయన గారు బయటికి వెళ్ళనివ్వరండి, మా ఇంట్లో ఇంట వంట కూడా బయట ఆడవాళ్ళు తిరిగి అలవాట్లేదు, కాబట్టి మాకు ప్రొడక్ట్స్ కావాలి, మీరు తెచ్చిచ్చండి డబ్బులు. లేదు, నేను ఐడి వేసుకుంటాను, నేను ఐడి వేసుకోవడం వల్ల నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను కొనుక్కోవడంతో పాటు ఈ బిజినెస్లో కూడా డిస్ట్రిబ్యూటర్గా ఒక లీడర్గా ఎదగచ్చు, కాబట్టి ఐడి వేసుకుంటామని కూడా మనం అడగచ్చు. నెక్స్ట్, వుడ్ యూ లైక్ టు ఫిల్ ది ఫామ్ విత్ యువర్ నేమ్ ఆర్ యువర్ వైఫ్ నేమ్? మీ పేరు మీద రాయమంటారా లేదా? ఎందుకు అడుగుతామో తెలుసా? చాలామంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటారు, వాళ్ళు ఒక ఉద్యోగం చేయాలి, 2వ ఉద్యోగము. మరి అటువంటిప్పుడు సార్ గవర్నమెంట్ ఉద్యోగం వస్తే సార్ మీ పేరు మీద రాయినా వేరే పేరు మీద రాయినా? ఆ మేడం లేపండి. గుడ్ మార్నింగ్. నెక్స్ట్, విచ్ ప్రొడక్ట్స్ వుడ్ యూ లైక్ టు స్టార్ట్ విత్? నువ్వు ఏ ప్రొడక్ట్స్ కొనాలనుకుంటున్నావు? స్టార్టింగ్లో దేని గురించి కొనాలనుకుంటున్నావు? సో ఇంటికి సంబంధించిన వస్తువులు కొనాలనుకుంటున్నారా అంటే నూనెలు కొనుక్కుంటారా, బ్రేక్ఫాస్ట్ కొనుక్కుంటారా? ఉదయం లేస్తే బ్రష్ చేసే అలవాటు ఉందిగా, కాబట్టి ఏం కావాలి? బ్రష్ కావాలి, పేస్ట్ కావాలి. స్నానం చేసుకునే అలవాటు ఉందిగా, మరి ఏం కావాలి? వంట వండే అలవాటు ఉందా, బయట నుంచి తెప్పించుకుంటావా? కాబట్టి ఏం కావాలి? సో కొన్ని ముఖ్యమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి, వీటితో స్టార్ట్ చేస్తారా అయితే హెల్త్ ప్రొడక్ట్స్తో స్టార్ట్ చేస్తారని మనం అడగాలి. ఇలాంటి ప్రశ్నలు అడిగితే వాళ్ళ నుంచి సమాధానాలు వస్తుంటాయి. సార్ లెట్స్ కంటిన్యూ సార్. థ్యాంక్ యూ. సో నౌ ఐ థింక్